బాదం హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. బాదం హల్వా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కాస్ట్లీ అని వింటాము, కానీ దాని ఇంగ్రీడియంట్స్ డెడ్ సింపుల్, చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం తయారు చేసుకోవచ్చు. సో సేమ్ మనం షాప్లో కొనుక్కొని తింటాం కదా, అలాంటి టేస్ట్ వస్తుందంటావా? అలాంటి టేస్ట్ రావాలి, వస్తుంది, రప్పించాలి. రప్పిస్తా. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. మరి అయితే స్టార్ట్ చేద్దాం. ముందు బాదం అయితే నాకు తెలిసి ఓవర్ నైట్ సోక్ చేసి మార్నింగ్ తొక్క తీసేయాలి. తొక్కు తీసేసి ఓవర్ నైట్ సోక్ చేసి కావాలి. ఎవరైనా ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే హాట్ వాటర్ వేసినా కూడా తొందరగా వచ్చేస్తుంది. ఓకే, సో మనకి బాదం పప్పులు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి, తొక్క తీసుకుని రెడీగా పెట్టేసుకున్నాము. ఏం చేయాలి ఇప్పుడు? సో దీన్ని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. సరే అయితే ఇదిగో వేగన్ డైట్ చేసేవాళ్ళు పాలకి బదులుగా ఏంటంటే ఇదే వాడుతూ ఉంటారు కదా, మిల్క్కి, ఆల్మండ్ మిల్క్ తాగుతూ ఉంటారు. సో ఓకే, ఇప్పుడు మిక్సీ పట్టును వచ్చేసి నువ్వైతే అయిపోయిందా స్నేహ? అయిపోయింది, తీసుకొచ్చి. ఓకే, సో మెయిన్ అంతా మిక్సీ పట్టడంలోనే ఉంటుంది. ఏ విధంగా మిక్సీ పట్టుకోవాలి? ఇది మెత్తగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ చేసుకోవచ్చు. ఆరెల్స్ ఎవరైనా వాటర్ స్కిప్ చేయాలనుకుంటే పాలు వేసుకొని అయినా చేసుకోవచ్చు. అంటే ఇది ఎలా ఉండాలి ఒక్కసారి చెక్ చేసుకుని వాళ్ళు చెప్పు. ఓ మెత్తగా అయిపోయింది. అవును, సో చాలా మెత్తటి పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేస్తాం. సో దీంట్లో కొద్దిగా నెయ్యి వేస్తాం. వీటిలో నెయ్యి ఎంత ఉంటే ఈ హల్వాల్లోకి అంత బాగుంటుంది. అవును, చాలా ఎక్కువ. మోస్ట్లీ స్వీట్స్ అనగానే నెయ్యి ఇస్ మ్యాండేటరీ. హల్వా అంటే ఇంకా ఎక్కువ కోరుతుంది నెయ్యి. సో నెయ్యి హీట్ అయిపోయింది కాబట్టి మనం బాదం మిశ్రమం వేసేస్తాం. ఒక వంట చూస్తేనే దీన్ని ఇలా కూడా చేయొచ్చు కదా అని ఆలోచన వస్తుంది. వంట చేసే వాళ్ళే కొత్త వంటలు క్రియేట్ చేయగలుగుతారు కదా. మనకి ఏదైనా ఒక రెసిపీ వచ్చింది అనుకోండి, దాంట్లో మోడిఫికేషన్స్ ఎక్కువ చేసుకుంటాం. అవును, అలా ఏమన్నా నువ్వు చేసిన పేటెంట్ వంటకాలు ఏమన్నా ఉన్నాయా? ఆల్మోస్ట్ చాలానే ఉన్నాయి. లైక్ ఇంగ్రీడియంట్స్ మార్చి వేసుకోవడం, వెజిటేబుల్స్ అనుకోండి. సో ఒక వెజిటేబుల్తో చేసే వాటిని వేరే వెజిటేబుల్ వేసుకోవడం. సో ఇవి ఆకుకూరల్లో అయితే ఎక్కువ వేరియేషన్స్ చేసుకోవచ్చు. చెప్పు, ఎక్కువ వేరియేషన్స్. ప్రజెంట్ అందరూ కూడా హెల్త్ మీదే ఇంట్రెస్ట్ ఉన్నారు. ఆకుకూరలతోటి కొత్తగా చేసుకునే వంటలు ఏమున్నాయి? సో మోస్ట్లీ అయితే ఆకుకూరలు ఇష్టపడరు, ఎందుకంటే అందులో నేనున్నాను కాబట్టి అంతగా ఇష్టపడను. సో అవి హెల్త్కి మంచిది కాబట్టి తినాలి కాబట్టి బజ్జీలాగా వేసుకోవడం కానివ్వండి. సో ఆకుకూరలు తిన్నట్టు ఉంటుంది. అండ్ మోస్ట్ ఇలా నెయ్యి వేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి కదా, దగ్గర వచ్చేంత వరకు. ఓకే, కొంచెం నెయ్యి బాగానే పడుతుంది, కొంచెం వేయచ్చు నెయ్యి. కాకపోతే కాస్త సిమ్లోనే పెట్టి చేసుకుండే హల్వాలు అంటేనే చాలా టైం టేకింగ్. ఎక్కువగా స్టవ్ దగ్గర ఉండి మనం చేయి తిప్పుతూనే ఉండాలి. మంచి వార్మప్ చేసే ఇలాంటి హల్వాలు చేయాలన్నమాట మనం. ఇప్పుడు దీంట్లో షుగర్ యాడ్ చేసేసుకుంటాం. సో మన క్వాంటిటీని బట్టి అండ్ స్వీట్నెస్ ఎలా తింటాము అన్న దాన్ని బట్టి యాడ్ ఆన్ చేసుకుంటే బెటర్. బాదంలో అయితే స్వీట్నెస్ ఉంటుంది, అండ్ అలాగే ఎక్కువ స్వీట్ అనుకునే వాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. బట్ నార్మల్గా అయితే మీడియం స్వీట్నెస్ అయితేనే బాగుంటుంది బాదం హల్వా. అవును, బికాస్ నెయ్యి ఎక్కువ వేసుకుంటాం కాబట్టి. మరీ ఎక్కువ అయితే ఎగటొచ్చేస్తుంది, తినలేము. అవును, సో ఇంకొంచెం పడుతుంది నెయ్యి. సో హల్వాస్ బాగుంటాయి, కాకపోతే దీన్ని తిప్పడంలోనే ఉంటుంది. అదే కదా, చేసేటప్పుడు ఎంత కష్టం అనిపిస్తుందో తినేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. ఆ కష్టాన్ని మర్చిపోతాం ఆస్వాదిస్తూ. ఇంకొకరు షేర్ అడిగినా కూడా ఇవ్వాలా వద్దా అని ఆలోచించే స్టేజ్కి వచ్చేస్తాం అన్నమాట. బా, ఇప్పుడు నెయ్యి అంతా పట్టి ఎంత బాగా అనిపిస్తుందో. స్నేహ,
సరే మనకి శ్రీరామనవమి, నువ్వు ఏదైనా పండుగ వచ్చినప్పుడు దేవుడి దగ్గర ముఖ్యంగా ఏం కోరికలు కోరుకుంటావు? ఒకవేళ నువ్వు కోరుకునే కోరికలు దేవుడు ఇక్కడే ఉన్నాడు, సో ఇమీడియట్ గా నెరవేరిపోవాలి, అలాంటిది ఒక మంచి కోరుకో, అది నీ లైఫ్ నే మార్చి లైఫ్ టర్నింగ్ పాయింట్ అయిపోవాలి నీ కోరిక. లైఫ్ టర్నింగ్ పాయింట్ బేసిక్గా అయితే నేను ఎక్కువ కోరికలు కోరను, ఒకటే కోరుకుంటాను. ఏంటంటే లైక్ నాకు ఒక ఎబిలిటీ ఇవ్వాలి, సో దట్ నేను బాగుండి నాకు తెలిసిన వాళ్ళకి, నా ఇంట్లో వాళ్ళకి నేను బాగా చూసుకోవాలి. సో అదొక్కటే ఎక్కువ కోరుకుంటుంటాను అనమాట. బికాస్ నేను బాగుంటే నేను అందరినీ బాగా చూసుకోగలుగుతాను. ఓకే, సో నీకున్న ఒక ఎబిలిటీ తోటే నువ్వు కావాల్సినవన్నీ నీకు వచ్చేస్తాయి, ఇంకా దాంతో నీ చాయిస్ అంతే. ఇలా ఆ ఎబిలిటీ ఏంటో అన్నది కూడా చెప్పాలమ్మా. దేవుడు అంత ఈజీగా ఊరుకుంటాడా? సరే, అయితే ఇది ఎంతసేపు వరకు మనం కలుపుతూ ఉండాలి? ఒక 1 minute ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా? ఓకే స్నేహ, బాదం హల్వా ఎంత వరకు వచ్చింది? రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఇలాచీ పౌడర్ వేసేసుకున్నాం స్పూన్. సో ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాం. రోస్ట్ చేసి అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. బికాస్ కామన్గా అందరు రోస్ట్ చేసి వేసుకుంటారు కాబట్టి మనం కొంచెం ఎలాగో నెయ్యి దండిగా వేసాం కాబట్టి ఆ నెయ్యి ఫ్లేవర్ వాటికి అంటుంది. ఫైనల్ టచ్లో ఒక్కసారి నెయ్యి వేసుకున్నాం. ఇప్పుడు బాగా కనిపిస్తుంది. సో నెయ్యి అంటే మనకి ఇది రెసిపీ రెడీ అయిపోయింది అని ఏ విధంగా చెప్పచ్చు అంటే, మనం వేసిన నెయ్యి అంతా కూడా మనకి హల్వా పీల్ చేసుకుని మొత్తం ప్యాన్ కి ఎక్కడ కూడా అంటుకోకుండా ఉంటుంది అనమాట. చక్కగా ఇలా ఇలా అలా స్లైడ్ అవుతూ ఉంటుంది. సో రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ వేద్దామా పైనుంచి? వేడివేడిగా బాదం హల్వా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బాదం హల్వా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టుకున్న బాదం 1 కప్పు, నెయ్యి 1 కప్పు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. బాదం హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో నానబెట్టుకున్న బాదం వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ వేసి నెయ్యితో వేయించుకోవాలి. తర్వాత అందులో పంచదార, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బాదం హల్వా రెడీ.